తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సలార్ మూవీపై భారీగా హైప్ నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ మూవీ రిలీజ్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న ఈ మూవీ రిలీజ్ కానుండగా ఇప్పటికే ఫ్యాన్స్ హంగామా మొదలైంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా టికెట్ల విషయమై కీలక ప్రకటన చేసినట్టు సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సలార్ రెండో ట్రైలర్ సోమవారం రిలీజ్ అయ్యింది. యాక్షన్ తో ఈ ట్రైలర్ అదిరిపోయింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం ఎట్టకేలకు విడుదల చేసింది. ఖాన్సార్ అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్ మొదటి పార్ట్ ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. కాగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి నైజాంలో సాలార్ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత రోజుల్లో మాదిరిగా థియేటర్లలో ఆఫ్లైన్ లో టికెట్లు విక్రయించేందుకు సిద్దమైనట్టు సమాచారం. ఓపెనింగ్ రోజున నైజాంలోని దాదాపు 15 థియేటర్లలో ఆఫ్లైన్ లో టికెట్లు విక్రయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆఫ్లైన్ లో టికెట్ల విషయమై కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఫస్ట్ డే కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మరికొందరు మాత్రం టికెట్లు ఎలా విక్రయించినా సలార్ మూవీకి ఫ్యాన్స్ ఎగబడటం ఖాయమని, ఆ రోజు థియేటర్లు దద్దరిల్లిపోతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సలార్ టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బెంగళూరు సింగిల్ స్క్రీన్ టికెట్ ధర 600 పైనే ఉంటుందని, మల్టీప్లెక్స్లలో 1000 రూపాయల నుండి 1200 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా సలార్ విడుదలవబోతోంది. సీజ్ ఫైట్ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్ మొదటి పార్టుకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు, టిను ఆనంద్, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి, గరుడరాం కీలక పాత్రలు పోషించారు. రవి పుస్రూర్ సంగీతం అందించారు.